టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నాలుగో పార్ట్ ఏంటంటే కోచింగ్ సెంటర్ వాళ్ళు ర్యాంక్స్ అన్ని మాకే వచ్చినాయని మొదలెట్టేశారు. అప్పుడే ఈ దరిద్రం ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్ వాళ్ళు అప్పుడే మొదలెట్టారండి. వైజాగ్లో కోచింగ్ సెంటర్, విజయవాడలో కోచింగ్ సెంటర్, మొత్తం ర్యాంకులు నాకు మొత్తం టీవీ నుండే ఇలా ర్యాంకులు. ఈ బుర్రన్న పేరెంట్స్కి అసలు తెలంగాణలో ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఆంధ్రాలో ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, వీళ్ళు ఎక్కడ చదివాడు, ఒక్కడు ఐఐటి మద్రాసులోనూ, ఐఐటి ముంబైలో, ఐఐటి ఖరగ్పూర్లో చదివితే నాకు వచ్చినాయని చెప్తున్నాడు ఒక్కడు వచ్చి. సరే నువ్వు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉండొచ్చు, లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఉండొచ్చు, లేదంటే ఏదైనా మెయిన్స్కి సంబంధించిన గైడెన్స్ ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈసారి కూడా గైడెన్స్ ఇస్తే ఇద్దరికి వచ్చింది నా దగ్గర నుంచి. నేను ఏమన్నా ఇచ్చినట్టే ఆఫ్టర్ ఆల్ గైడెన్స్ ఇస్తే 4 గంటలు 5 గంటలు లేదా 2-3 సార్లు నా దగ్గరికి వచ్చి గైడెన్స్ ఇస్తే నేను నా వల్ల వచ్చిందంటే పాపం కదంటే అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టం అంటే ఒక్కొక్కటి స్టూడెంట్. కానీ ఈ ర్యాంకులు వచ్చినోడు ఇంకా వెళ్ళిన తర్వాత కరప్షన్ చేయడం కానీ ముందే కరప్షన్ చేస్తున్నాడు. సిగ్గు ఉండాలి ర్యాంకులు వచ్చినోడు కూడా. వెళ్ళిన తర్వాత కరప్షన్ ముందే కరప్షన్ చేస్తారు. నాకు అర్థం కాదు. ముందే 10 లక్షలు 20 లక్షలు తీసుకుని ర్యాంక్ నీ వల్ల వచ్చిందని చెప్తున్నారు. ఇంకా గవర్నమెంట్ సర్వీస్కి మీరేం చేస్తారు నాకు అర్థం కాదు. లాస్ట్ ఇయర్ కూడా అంతే శంకర్ ఐఏఎస్ అకాడమీ కూడా చెన్నై కూడా ఏం చేశాడు, 340 ర్యాంకులు వచ్చిందని చెప్తున్నాడు. వీళ్ళను 340 ర్యాంకులు ఒక ఇన్స్టిట్యూట్కి వస్తాయి. తమిళనాడు మొత్తం మీద కనీసం పట్టుకుని 50 ర్యాంకులు రాలేదు. 340 వచ్చేస్తాయా? ఎలా వచ్చేస్తాయి 340 వచ్చినాయని చెప్పాడు. అక్కడ గవర్నమెంట్ మీద కేసు పెడితే ఇన్స్టిట్యూట్ మీద ఏదో ఇష్యూ అయింది. ఈ వీటి మీద కేసులు కదా పెట్టవలసింది మనం. అన్నీ నాకే వచ్చినాయని చెప్పి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేసుకుంటాడు. హైదరాబాద్లో మొదలెట్టేశారు. ఎన్ని వేల మందికి కోచింగ్ ఇచ్చారా? ఎంతమందికి వచ్చిందిరా? ఎంతమందికి నువ్వు మెయిన్స్ ఇచ్చావా, ప్రిలిమ్స్ ఇచ్చావా, ఇంటర్వ్యూ ఇచ్చావా, మాక్ ఇంటర్వ్యూ ఇచ్చావా? సంవత్సరం దగ్గర పెట్టుకున్నావు కోచింగ్, 2 సంవత్సరాలు కోచింగ్ పెట్టుకున్నావు. కోచింగ్ పెట్టుకున్న తర్వాత వెంటనే వచ్చిందా, లేకపోతే ఇంకో 2 ఏళ్ళు వేరే చోటు చదివితే వచ్చిందా అన్న డెప్త్ కోచింగ్ అడిగి తెలివి లేదు కదా. పోనీ నాలుగు చెప్పిన ఎన్నరావు, ఎందుకంటే మీకు అట్ అవుతుంది. 50 ర్యాంకులు వచ్చినాయని చెప్తున్నాడు ఒకడు ఇన్స్టిట్యూట్. ఒరే 50 ర్యాంకులు 2 రాష్ట్రాల్లో వచ్చిన 50 ర్యాంకులు ఒకటికి వచ్చేసినాయా? అన్అకాడమీ వాడు 450 ర్యాంకులు మా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే వచ్చినాయని చెప్తున్నాడు అన్అకాడమీ వాడు. ఇప్పుడు గంట క్రితం విజనోడు ఆ విజయవాడలో ఉన్న చిన్న చితక కోచింగ్ సెంటర్ ప్రతి ఓటు కూడా మొత్తం 50 నాకే వచ్చినాయని చెప్పి మొత్తం 50 ఆడే ఎవడికాడే క్లైమ్ చేసుకుంటున్నాడు. ఇది తెలియని పిల్లల పట్టుకెళ్ళి జాయిన్ చేయడం కదండి, పాపం కదా. సివిల్ సర్వీస్ అనేది ఇండివిజువల్ కేపబిలిటీ సంబంధించినటువంటి ఎగ్జామ్ కదా. ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాను కదా నేను. ఏదైనా గైడెన్స్ కావాలంటే తీసుకొచ్చండి. ఎవడో నారాయణ దగ్గర పోవచ్చు సార్, ఆప్షన్ లేదు తీసుకోవాలి, సైకాలజీ ఎలా చదవాలి, ఆంథ్రోపాలజీ చదవాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎలా చదవాలి, లేకపోతే ఎస్ఐ పేపర్ ఎలా రాయాలి, ఎథిక్స్ పేపర్ ఎలా రాస్తే బాగుంటుంది, ఇంటర్వ్యూ టిప్స్ ఏమైనా ఉన్నాయా, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, మిగతా నేను ఎట్లా దొరుకుతున్నాయి కదా అన్నీ. అవి దొరుకుతున్నాయి. అందరూ అలా ఓన్గా చదువుకుని వచ్చాడు. ప్రతి సంవత్సరం ఓన్గా చదువుకుని వస్తున్నారు. టాప్ 10 వాళ్ళు, టాప్ 100 వాళ్ళు ఉంటే ఎవడండి అన్నమాట. ఈసారి కూడా వచ్చారు కదా. అయినా ఏంటారు మీరు క్వశ్చన్ సెంటర్ వేసుకున్నాడు కదా సార్ బోర్డు మీద. నేనెందుకు వింటాను సార్ మీ మాట? వస్తుంది, నాకు నమ్మకం ఉంది. అంత వస్తుందన్న అంత దమ్మున్నవాడు అయితే 50,000 సీట్లు ఉన్న ఒక సీటు కొట్టరాదా? జేఈ సీటు కొట్టరాదా? 4 సీట్లు ఉన్నాయి కదా, 4,000 సీటు కొట్టరాదా? ఎన్ఐడి సీటు కొట్టరాదా? యూ సీటు కొట్టరాదా? సియూఈటీ కొట్టి నీ పిచ్చంతా ఢిల్లీ యూనివర్సిటీ పోయి చదవరాదా? బిఏ చదువుతావు, బేకాన్ చదువుతావు, ఢిల్లీ యూనివర్సిటీలో సీటు కొట్టు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో కొట్టు, పోనీ ఎయిమ్స్ ఢిల్లీలో కొట్టు, జోధ్పూర్లో కొట్టు. దాంట్లో ఉన్న 1000 సీట్లు ఒక సీటు కొట్టారంటే కొట్టవు. కానీ సివిల్ సర్వీస్ కొడతాను సార్ నేను. రాష్ట్రానికి 25 మంది వస్తే హైదరాబాద్ సిటీలో వస్తే జేఈకి వెళ్ళిన వాళ్ళు 3,000 మంది ఉంటారు. ఒక ఐఐటీస్కి వెళ్ళి 2,000 మంది ఉంటారు. ఒక్క తెలంగాణ నుంచి, ఒక్క హైదరాబాద్ తెలంగాణ నుంచి 2,000 మంది ఉంటారు. 2,000 కరెక్ట్గా విన్నాం. తెలంగాణ ఆంధ్ర కలిపితే దగ్గర మీకు 40% ఐఐటీ సీట్స్ మనమే ఉంటాయండి. ఆల్మోస్ట్ 4,000-5,000 మంది మనకు వెళ్ళారు. ఈ 4,000-5,000 మంది ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కాదు. ఇంకా ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే మీకు 1,000 మంది ఉంటారు ఐఐటీస్కి వెళ్ళిన వాళ్ళు. వీళ్ళలో ఒక్క సీటు కొట్టలేకపోతున్నాం మనం. రాష్ట్రం మొత్తం మీద పాతుకుంటే కొట్టేస్తా ఉంటాం మనం, పొడిచేస్తామని చెప్తున్నారు మనం. దీనికి కోచింగ్ సెంటర్ వాళ్ళు ముందుకు వచ్చి చెప్తున్నారు. కోచింగ్ సెంటర్ వాళ్ళు 2 చేతులెట్టి దండం పెట్టాడు చెప్తున్నాను రా బాబు. నేను ఇంతలా రిక్వెస్ట్ చేయనివ్వండి. నేను కోచింగ్ సెంటర్ వాళ్ళు దయచేసి మీ ఆత్మని, మీ యొక్క హార్ట్ని అడగండి. మీరు మోసం చేయకండి. పాపం, మహాపాపం. భగవంతుడు అన్నవాడు ఉంటే మిమ్మల్ని ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దీనంగా ఉన్న వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారట కౌన్సిలింగ్. నిజంగా నీకు సివిల్ సర్వీస్ రావడంటే గ్రాడ్యుయేషన్ గట్టిగా చదువు, గైడెన్స్ తీసుకో, చదువు. రాకపోతే వేరే ఉద్యోగానికి వెళ్ళిలా ఉండాలి డిగ్రీ. ఈ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ లేదా ఇంకోటి ఏంటి నాకు అర్థం కాదు. సివిల్ సర్వీస్ని ప్రమోట్ చేయట్లేదు, మీరు డిస్కరేజ్ చేస్తున్నారంటారు. సివిల్ సర్వీస్ ప్రమోట్ చేయడం కాదండి. నేను 1000లో ఒకటి సెలెక్ట్ అయితే మిగిలిన 99,999 దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తున్నాను. ఒకటి గురించి నేను చేసేది వీడియో నేను చేయకలా చేయకపోయినా కొడతాడు. వాడిని ఒకటి డిస్కరేజ్ చేయడం ఏంటి, ఒకటి ఎంకరేజ్ చేయడం ఏంటి? కావాల్సింది ఎంకరేజ్మెంట్ కాదు, కాన్ఫిడెన్స్ కాదు, ఎవిడెన్స్ కావాలి. ఇది కదా ఎవిడెన్స్ అంటేనే. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎంతమందికి వచ్చినాయి, ఎవడెక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చదివాడో తీయండి, లెక్క తీయండి.
అండర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చదివాడు తీయండి, ఏ సంవత్సరంలో పాస్ అయ్యాడు తీయండి, తర్వాత ఎన్ని సంవత్సరాలు పడ్డాడు చదివాడో తీయండి, ఎక్కడ చదువుకున్నాడు తీయండి, వాడు ఓన్గా ఎంత చదివాడో తీయండి, ఎవడన్నా గైడెన్స్ ఇస్తే ఏమి ఇచ్చాడో చెప్పండి. ఇది కదా డెప్త్ కావాల్సింది. ఇది తెలుసుకునే దమ్ము కానీ, తెలుసుకునే అవకాశం కానీ, తెలుసుకునే వాడికి వచ్చినడికి కెపాసిటీ ఉండదు. నాలాంటి మాత్రం ట్రోల్ చేయండి అంటే మంచి చెప్తున్నాను రా బాబు అంటే ఎవడైనట్లేదు. ఒరే నేను సివిల్ సర్వీస్ కొట్టలేక చేతకాని ఉండి కాదు కదా, ఫస్ట్ అటెంప్ట్ 4 నెలలు 5 నెలలు ప్రిపరేషన్ చేసి కొట్టిన దమ్మున్నా ఉండి నేను. భారతదేశంలో ఎవడున్నాడో 4 నెలలు 5 నెలల్లో కొట్టి సివిల్ సర్వీస్ కొట్టినాడు? ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేసాడు భారతదేశం మొత్తం మీద ఎవడున్నాడో? ఇప్పుడు చంద్రబోస్ గారు చిటికేసి అడుగుతున్నాను నేను, ఒక్కడిని చూపించి భారతదేశ చరిత్ర ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్ని ఎగ్జామ్స్ కొట్టిన దమ్మున్నామండి. నా మాట నేను అంత పక్కాగా చెప్తున్నానంటే అర్థం చేసుకోవా? ఎగ్జామ్ గురించి తెలుసు నాకు తెలీదా? స్టూడెంట్ నిజంగా పనికొస్తాడా పనికిరాడా, అతని ఎబిలిటీ ఏంటి, అతని స్కిల్ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, పాస్ట్ అచీవ్మెంట్స్ ఏంటి, పాస్ట్ సక్సెస్ ఏంటి, అతను మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్నాడు, ఎంత ఐక్యూ లెవెల్ ఉన్నాడు, ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నవాడు, ఎంత పేషెన్సీ ఉన్నటువంటి స్టూడెంట్స్, అతను ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు, ఎలా చదవాలి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి బ్యాకప్ తెలంగాణ గ్రూప్ అని అంటే చెప్తారు. నాకు అర్థం కాదు, బుద్ధి ఉందా నాకు అర్థం కాదు. మన ఎవడో పేరెంట్ చెప్తున్నాడు ఇది రాకపోతే తెలంగాణ గ్రూప్ అని 20 ఏళ్ళ నుంచి ఎన్ని తీశాడో తెలుసా కనీసం? తెలీదు. తీర్థాడండి సార్ వస్తుందిలేండి, ఏంటి వస్తుంది నాకు అర్థం కాదు. 40 ఏళ్ళ దాకా రాస్తా కూర్చుంటావా? సివిల్ సర్వీస్ ఆల్రెడీ మంచి కాలేజీలో చదివిన ఎవరైనా ఉంటే, మంచి అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి, దయచేసి వాళ్ళ ప్రిపరేషన్ మెయిన్స్తో మొదలు పెట్టండి, ఎస్ఐ రేటింగ్తో మొదలు పెట్టండి, మంచి గైడెన్స్ తీసుకుని ఊరిగా ప్రిపేర్ అవ్వండి. వస్తుంది ఒక 1.5 ఇయర్లో ప్రిపేర్ అయితే. రాకపోతే మంచి డిగ్రీ ఉంది కూడా పోతారు, ఉద్యోగం చేసుకుంటారు. డాక్టర్ అయితే డాక్టర్, ఇంకోటి. పిల్లల్ని మోసం చేయకండి. కోచింగ్ సెంటర్ వాళ్ళని దయచేసి జూనియర్ కాలేజీకి వెళ్ళిపోయి మోటివేట్ చేస్తారండి. హైదరాబాద్లో, విజయవాడలో నాకు కళ్ళటి నీళ్ళు వస్తాయి. చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి నువ్వు ఐఏఎస్ అయితే ఐపీఎస్ అవుతుంటే చిన్నపిల్లలకి ఏం తెలిసింది పాపం. ఆ తల్లిదండ్రులు కూడా బుద్ధి ఉండదండి. మన పేరెంట్ వచ్చాడు అనంతపురం నుంచి, అక్కడి నుంచి కర్నూలు నుంచి, 8వ తరగతి తీసుకొచ్చి 9వ తరగతి తీసుకొచ్చి ఐఏఎస్ చేస్తానంటాడు. పాపం కదండి, ఎంత బాధ కలిగిందండి. చిన్న పిల్లడు అండి వాడు ముఖం చూస్తే, వాడి జీవితం మొత్తం నాశనం చేసేస్తా ప్లాన్ చేసేసినట్టే కదండి. ఎందుకన్నారా నాకు అర్థం కాదు. పిల్లల్ని అని తిట్టి పంపాను. 8వ తరగతోడు అండి, 8వ తరగతి ఏంటి నాకు అర్థం కాదు. ఎనివే నేను ఎంత చెప్పినా నాకు ఈ బాధ తప్ప నాకు ఏమీ లేదు. బట్ ఎనివే రిజల్ట్ ఎవ్రీ సంవత్సరం వచ్చింది, ఇందులో సర్ప్రైజ్ ఏమీ లేదు. ప్రతి రాష్ట్రానికి 25 మంది వస్తారు, 25 మందికి వచ్చినాయి. ఈ 25 మంది టాప్ కాలేజీలో చదువుతారని చెప్పారు, టాప్ కాలేజీలో కూడా చదివారు. వాళ్ళకి రాకపోతే బ్యాకప్ ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా డెఫినెట్గా 10% అనేది వేరే డిగ్రీస్ నుంచి ఉంటారు. ఆ 10% నుంచి ఉన్నవాళ్ళు కూడా మంచిగా చదివిన వాళ్ళు, కొంచెం మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను 11th ఫెయిల్ అయ్యాను కదా, 11th ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా మీరు అన్ని ఎగ్జామ్స్ కొట్టేస్తారు, మీరు దమ్మున్నవాళ్ళు అని చెప్పి మోటివేట్ చేసినట్టు ఉంటుంది. మీరు కూడా ఫెయిల్ అయిపోయింటారా? ఫెయిల్ అయిపోతే సతీష్ గారు ఇన్స్పిరేషన్ కదా, 11th ఫెయిల్ అయ్యాడు కదా, 10th అయితే కాపీ కొట్టి పాస్ అయ్యాడు కదా, నేను కూడా కాపీ కొట్టి పాస్ అయ్యాను, నేను కూడా 11th ఫెయిల్ అయ్యాను, నేను ఎందుకు కొట్టలేను, సతీష్ గారు కొట్టారు కదా అని నువ్వు నాతో వాదించినట్టు ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది అర్థం చేసుకోండి దయచేసి. రిజల్ట్ అయితే ఉంది డెఫినెట్గా. వీళ్ళు ముందుకే డబ్బులు పెట్టి అమ్ముకుపోకుండా ముందే కరప్షన్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళిన ఏం చేస్తారో నాకు అర్థం కాదు. భగవంతుడిగా తెలియదు. కరప్షన్ చేయడం గురించి ఎగ్జామ్ రాస్తున్నట్టు ఉంది చాలామంది పిల్లలు. నాకు కూడా ఫోన్ చేశాడు, అప్పుడు విజయవాడలో ఒక ఇన్స్టిట్యూట్ 10 లక్షలు పెట్టి కొనిసాడంట. 10 లక్షలు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.